ఒకసారి ఆయన పునరాలోచించుకోవాలి. ఒకవేళ జనాభా పెరుగుదల కావాలని అవేర్నెస్ కల్పించండి. ఎవరికి ఇష్టమైన వాళ్ళు పిల్లల్ని అదనంగా కంటారా అవేర్నెస్ కల్పించి ప్రభుత్వాలు కూడా సౌకర్యాలు కల్పించి పిల్లలు ఎక్కువ కుటుంబంతో చచ్చిపోకుండా వాళ్ళకి విద్య వైద్యము అందేటువంటి విధంగా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించేటువంటి విధంగా మీరు అలా చేస్తే ఉపయోగపడదు తప్ప అవి లేకుండా ఇవన్నీ మాటలు చెప్పొద్దు అనేటువంటిది నేను చెప్తాను. విజయ్ గారు ఈయన మాట్లాడింది లోకేష్ గారిని లవ్ క్యాష్, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో ప్రకటిస్తున్నారు కదా దాని మీద. సార్ మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారం అండి. సార్ ముందు అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి చెప్తాను, తర్వాత కృష్ణాంజనేయ గారు అడిగిన వాటికి కూడా సమాధానం చెప్తాను. అంబటి రాంబాబు గారు లవ్ క్యాష్ ని ఏదో లోకేష్ గారు ఏదో పట్టుకున్నారని చెప్పి, చిన్నప్పుడే పట్టుకున్నారు, క్యాష్ని పట్టుకున్నారు అని ఎవరో చెప్పారు, హరికృష్ణ గారు ఎవరో చెప్పారు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి స్కిట్ ప్రదర్శించాడు. బాగుంది. వీళ్ళకి క్యాష్ గురించి బాగా అలవాటు. ఎందుకంటే మనం లిక్కర్లో క్యాష్, శాండ్లో క్యాష్, ల్యాండ్లో క్యాష్, మైన్లో క్యాష్, అన్ని దగ్గర క్యాషే కాబట్టి వీళ్ళు క్యాష్ క్యాష్ అని చెప్తా ఉన్నారు. మా నాయకుడు ఆయన సొంత పాకెట్లో క్యాష్ కాదు, రాష్ట్ర ఖజానాలోకి క్యాష్ తీసుకొచ్చే నాయకుడు లోకేష్ గారు. క్యాష్ మీద ప్రేమే. ఎందుకు ప్రేమ? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందడానికి, యువతకి అభివృద్ధికి ఉపాధి కల్పించడానికి చేసేటువంటి పెట్టుబడులు పెట్టించడంలో ఆయన పెట్టుబడిదారుల్ని ఆకర్షించి పెట్టుబడులు పెట్టించే విధంగా చేయటంలో, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందడంలో ఆయన ప్రేమిస్తాడు తప్ప క్యాష్ మీ జేబులో ఆయన జేబులోకి వేసుకోవడానికి క్యాష్ని ప్రేమించడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఖజానాకి వేయడానికి ఆయన క్యాష్ ప్రేమిస్తాడు. మీలాగా మీ సొంత జేబుల్లో క్యాష్ వేసుకోవడానికి ప్రేమించడు. రెండోది, మన అంబటి రాంబాబు గారి ప్రేమ గురించి, క్యాష్ గురించి ఇవన్నీ మనకు తెలియంది కాదు. హోటల్లో చనిపోయినటువంటి ఒక కార్మికుడికి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కాజేసినటువంటి క్యాష్ ప్రేమికుడు ఎవరో మన అందరికీ తెలుసు. అంతేకాకుండా అంబటి రాంబాబు గారికి ఇంకొక మంచి పేరు కూడా ఉంది. సరే పెద్దవాళ్ళు చెప్పకూడదు కానీ అందరికీ తెలిసిందే. ఆయన చింత చెట్టుకు చీర కట్టినా కానీ వదలడు అనేటువంటిది ఒక అంబటి రాంబాబు గారికి. సో అటువంటి సందర్భాలు, అటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏంటంటే లోకేష్ గారిని, అంబటి రాంబాబు చేసేటువంటి వ్యాఖ్యలు ఓన్లీ ఆయన టార్గెట్ లోకేష్ గారిని, అదే విధంగా పెమ్మసాని గారి, వీళ్ళిద్దరిని మాత్రమే ఆయన విమర్శిస్తాడు, ఇంకెవరిని విమర్శించడు. ఎందుకంటే పెద్దవాళ్ళ మీద విమర్శిస్తే నేను వార్తల్లో వ్యక్తి, ఇప్పుడు అయ్యాడు కదా, వార్తల్లో వ్యక్తి అవ్వాలి, ఎప్పుడు కూడా మీడియాలో నా ముఖం కనపడాలి, నలుగురు చూసి నన్ను ఆకర్షింపజేయడానికి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచన తప్ప ఈయనకి రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఈయన వెస్ట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు. వెస్ట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి వెస్ట్ నియోజకవర్గంలో ఎక్కడా తిరగడు, ఎక్కడ దానికి సంబంధించిన పనులు చేయడు. ఈయన ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏ ఎంపీ కూడా తేలేనని నిధులు తీసుకొచ్చి గుంటూరు పార్లమెంటుకి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పెమ్మసాని గారిని విమర్శించడం ద్వారా ఏదో పెద్దోళ్ళం అయిపోదామనేటువంటి మాట. నేను ఒక్కడే చెప్తాను, ఆకాశం మీద ఉమ్మి వేసి తిరిగి అంబటి రాంబాబు పేరు మీ మొహం మీదే పడిద్ది. ఎందుకంటే మనం ఎవరిని విమర్శిస్తా ఉన్నాం, అనునిత్యం కూడా ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నారో పెమ్మసాని గారు వాళ్ళ వైఫ్ ఇక్కడ గుంటూరు ప్రజలను అడిగితే చెప్తారు. కాబట్టి ఇది ఒక విషయం. అంబటి రాంబాబు గారి మాటలు అంత పట్టించుకోవాల్సిన పని లేనప్పటికి కూడా ఆయన చేసేటువంటి విమర్శకు సంబంధించి మీరు ఒకటి ఆలోచన చేయండి. ఆయన చేసినటువంటి కార్యక్రమం ఏంటి? పెట్రోల్ డీజిల్ రేట్ల మీద రేట్లు పెరిగినాయి కాబట్టి దాని మీద పోరాటం చేస్తున్నాడు అనుకుందాం. నిజమే అనుకుందాం, స్కిట్ కాదు, పోరాటం అనుకుందాం. వాళ్ళు ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రేట్లు పెంచలేదు కదా, భారతదేశ వ్యాప్తంగా రేట్లు పెంచారు. భారతదేశ వ్యాప్తంగా రేట్లు పెరగడానికి కారణం ఏంటి? జరుగుతున్నటువంటి యుద్ధాలు, దాని బ్యారెల్ రేట్లు పెరగటము, ప్రపంచంలో జరుగుతున్న అనేక పరిణామాల రిజల్ట్గా మనం ఈ రోజున రేట్లు పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మరి బీజేపీ గవర్నమెంట్ గురించి లేదా కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా, అవి మాట్లాడరు. ఎందుకంటే ప్యాంటు తడిచిపోయింది మనకి. మన కేంద్రం గురించి మాట్లాడం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటిగా తీసుకునేటువంటి నిర్ణయం కాదని తెలిసినప్పుడు కూడా కేవలం విమర్శించడం ద్వారా ఏదో వార్తల్లో ఉందామని చేసేటువంటి వీళ్ళ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు 10 రూపాయలు పెట్రోల్ మీద తగ్గిసి ఒక 10 పైసలు కూడా పెంచలా, 10 పైసలు కూడా తగ్గించలా.
ఆంధ్రప్రదేశ్ లో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల కంటే 10 రూపాయలు ఎక్కువ రేట్ ఎక్కడుందంటే అది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పరిస్థితి ఉంది. సో వ్యాట్కి సంబంధించి 3 సార్లు పెంచినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. రోడ్డు అనేటువంటిది వేయకుండా రోడ్డు అభివృద్ధి సెస్ అనేటువంటిది ఒకటి వేసి పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. కాబట్టి వీరు చేసేటువంటి వ్యాఖ్యలు పూర్తిగా దివాలాకోరు మాటలు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి రిఫ్లెక్షన్ కి భాగంగా ఇక్కడ జరిగినటువంటిది. అయినప్పటికీ కూడా పెరగటం అనేటువంటిది ప్రజలకు అవసరం, దాంట్లో ఎవరూ కాదనలేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తున్న అంశాలు ఇవి కూడా విమర్శలు వస్తున్నాయి సార్. ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు లోకేష్ గారిని కనమను, వాళ్ళకి కనమను. ఇప్పుడు సార్ పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట, మనకి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, నష్టపోతున్నటువంటి దేశాలు, ప్రపంచంలో చైనాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, వృద్ధులు పెరగటము, ఆ దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, యువత అనేటువంటి లేకపోవటం వల్ల మనకి వర్కింగ్ పీపుల్ తగ్గుతారు, ట్యాక్స్ కట్టే వాళ్ళు తగ్గుతారు. తద్వారా అనేకమైనటువంటి అంశాల్లో మనం వెనకబడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున్నటువంటి పరిస్థితి రేపు ఉండదు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో మనం రైస్ వచ్చేటువంటి పరిస్థితి, కొంచెం ఇబ్బందికరమైన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన పరిస్థితులు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అప్పుడు తగ్గించాలి అనేటువంటి ఒక ఆలోచన అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేసినాయి. కానీ ఇప్పుడు ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దానికి లోకేష్ సార్ దేవుడు ఒక మాట చెప్తానండి సార్, లోకేష్ గారు యువకుడు కదా, కనమను కదా అంటే దాని గురించి డిబేటే కాదు. ఇప్పుడు ఎవరిని కూడా ఇప్పుడు కృష్ణాంజలి గారు మీరు అర్జెంట్ గా, మీరు యువకుడుగా లాగానే ఉన్నారు కదా, మీరు అర్జెంట్ గా ఒక 2-3 పిల్లలు కలమని ఎవరు చెప్పట్లా. ఇండివిజువల్ గా ఎవరిని అని చెప్పట్లేదు. ఎవరికైతే అవకాశం ఉంటుందో వారికి ప్రోత్సాహంగా ఇస్తామంటున్నారు తప్ప ఆ డబ్బుల కోసం మిమ్మల్ని కనమని ఎవరు చెప్పట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితిని, ఫర్టిలిటీ రేటుని, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక నాయకుడుగా ఉండే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి యువత కావాలా, యువతకి సంబంధించిన అంశంలో మన ఆంధ్రప్రదేశ్ 1.7% ఫెర్టిలిటీ రేట్ లో సార్. అటువంటి పరిస్థితిలో సార్ అటువంటి మాటలు పర్టికులర్ గా నువ్వు కను అనే మాట కాదు. ఎవరైతే కొత్తగా వద్దనుకుంటున్నారో వారు అట్లా కాకుండా అవకాశం ఉంటే చేయమంటున్నారు. అంబేద్కర్ కామెంట్స్ సార్, నిజంగా ఇది చాలా క్లిష్ట పరిస్థితి. ఈ పరిస్థితిలో ఒక సాటి పౌరుడు కానీ, ఒక భారతదేశాన్ని ప్రేమించే వ్యక్తి కానీ, ఒక దేశభక్తి ఉన్న వ్యక్తి కానీ ఎలా మగలాలంటే ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది, ఎందుకు రేట్లు పెరిగింది, దానివల్ల రీజన్స్ ఏంటి, కాల్స్ ఏంటంటే ప్రజలకు చెప్తా. ప్రతి నాయకుడు, మోడీ గారు కానీ, లేదంటే ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ వాళ్ళ ఉన్న వెహికల్స్ కాలమే తగ్గించడం కానీ, ఒకరోజు నో వెహికల్ జోన్ ప్రకటిద్దాం, అసలు వెహికల్ లేకుండా మనం సైకిల్ వెళ్దాం అని చెప్పి ఇంకో మంత్రి, చాలా ఎమ్మెల్యేలు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసి పెట్రోల్ రేట్లు మనం విపరీతంగా పెరిగినాయి. బ్యారెల్ రేట్లు మన దేశంలో కాదు పక్క విదేశాల్లో కూడా విపరీతంగా పెరిగింది. మన దగ్గరే చాలా తక్కువ పెరిగింది. కారణం రీజన్ ఇది. పక్క